ఎత్తితే గనక భద్రాచలం కొట్టుకుపోదు, లేదా ఇప్పుడు సరే మేడిగడ్డ అంటే ఆల్రెడీ కుంగిపోయింది, అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ కు ప్రమాదం వాటిల్లే రిస్క్ తీసుకుని లిఫ్ట్ చేయొచ్చా నీళ్లు? మంచి ప్రశ్న భరత్ గారు. సో రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును పక్కకు పెడతా ఉన్నారు. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కాళేశ్వరం మూలకు పడ్డదని నానా యాగి చేశారు, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నీళ్లెత్తితే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమని, నీళ్లెత్తితే వారి మాటలు ప్రజలకు అర్థమైపోతాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా నీళ్లెత్తకుండా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే 100 ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాదు, 100 ప్రాజెక్టులు కలిపి కాళేశ్వరం. అట్లా ఈరోజు కొండపోచమ్మ ఒక ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ఒక ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ఒక ప్రాజెక్టు, లైక్ అనేక ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో లింక్ 1, ఇందులో 7 లింక్స్ లో లింక్ 1 మేడిగడ్డ టు ఎల్లంపల్లి. ఈ లింక్ 1 లో కూడా 3 400 kV సబ్ స్టేషన్లు, 3 పంప్ హౌస్లు, 3 బ్యారేజీలు ఉంటాయి. 3 బ్యారేజీలలో ఒక బ్యారేజీలో 7th బ్లాక్ లో కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయి. 3 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 3 సబ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, మిగతా 2 బ్యారేజ్లు ఇంటాక్ట్ ఉన్నాయి. కానీ మొత్తం కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారం. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు 87,500 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం ఒకవైపు. 100 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టులో ఒక బ్లాక్ లో సమస్య జరిగితే దాన్ని రిపేర్ చేయకుండా 32 మాసాల నుంచి కాలయాపన చేసి ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చి ఎలినినో వచ్చేసరికి వాళ్లకు ఎట్లయిపోయిందంటే ముందుకు పోలేక వెనుకకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు ఎత్తాల్సిన ఆవశ్యకత కనబడుతుంది, కానీ ఎత్తితే ఎంతకాలం చేసిన దుష్ప్రచారం అంతా కూడా ప్రజల ముందు దొరికిపోతాము, దోషులుగా మిగిలిపోతామనేటువంటి ఒక దాంతో ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టిలో నీళ్లు ఎత్తితే మీకు వచ్చే నష్టం కంటే కూడా రాజకీయంగా ఎత్తకపోతే జరిగే ప్రమాదం చాలా తీవ్రమైనటువంటిది. అది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎత్తితే ఏమైతుంది, సరే ఇంతకాలం దుష్ప్రచారం చేసిండ్రు, రిస్క్ తీసుకున్నారు, ఎత్తారు అని అనొచ్చు. కానీ రేపు ఎత్తకపోతే ఈ రాష్ట్రం చీకటిమయమైతుంది. త్రాగునీరు లేక, విద్యుత్తు లేక, సాగునీరు లేక, రైతుల ఆత్మహత్యలు జరిగి, పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోయి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి క్లిష్టమైన సమయంలో నీళ్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. మీరు ఒక ప్రశ్న వేసినారు, మేడిగడ్డ సరే లేదు, గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చా? క్వశ్చన్ నంబర్ 1. ఆన్ చేస్తే అన్నారం సుందిళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలము 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఒకసారి నేను మేడిగడ్డ అక్కడ డిస్ప్లే చేస్తాను, పీసీఆర్ తీసుకోండి, మేడిగడ్డ బ్యారేజీ. సో మీరు రెండవది ఏమడుగుతున్నారు, అన్నారం సుందిల్లా ఆ 2 బ్యారేజీలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలం 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఇదే కదా మీరు అన్నది. నేను కూడా ఒక స్క్రీన్ మీద మేడిగడ్డ పాయింట్ కి మిమ్మల్ని తీసుకెళ్తా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, లేదా మొత్తం స్క్రీన్ మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమాహారాన్ని ముందు మీకు చూపిస్తాను. లెట్ us see కాళేశ్వరం ప్రాజెక్ట్. దిస్ ఇస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సరే, ఈ కాళేశ్వరం బ్యూటీ ఏందండి? దెర్ ఆర్ 3 సోర్సెస్. ఏ ప్రాజెక్ట్ కైనా ఒక సోర్స్ ఉంటుంది. మంచి వర్షాలు పడితే మీకు ఇక్కడ డాటెడ్ లైన్ వస్తుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన. మీరు కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకుంటే ఎస్ఆర్ఎస్పి, దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. మీకు 17 టీఎంసీ ఉంది, దాని కెపాసిటీ 80. ఎస్ఆర్ఎస్పి నుంచి ఒక డాటెడ్ లైన్ మీ కిందికి లోయర్ మానేర్ డ్యామ్ వైపు వెళ్తుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా పైన మిడ్ మానేర్ కనబడుతుంది. 8.21 టీఎంసీ ఉంది మిడ్ మానేర్. సో ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి. వర్షాలు బాగా పడితే మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాం. ఒకవేళ వర్షాలు మధ్యతరంగా ఉన్నప్పుడు ఎస్వైపి ప్రాజెక్టు మిడ్ మానేర్ దగ్గర అంటే 318 FRL 318 మీటర్ల నుంచి హైయెస్ట్ పాయింట్ 618 కొండపోచమ్మ. అంటే మీకు ఓన్లీ 300 మీటర్సే లిఫ్ట్ లో ఆపరేషన్ లో ఉంటాయి. మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు మీరు యూ కెన్ సీ ఎస్వైపి, ఇక్కడ ఎల్లంపల్లి కనబడుతుంది మీకు, శ్రీపాద ఎల్లంపల్లి. సో మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాము. ఈ ఎల్లంపల్లి నుంచి నడిచినప్పుడు ఎల్లంపల్లి 148 మీటర్స్, 148 to 618 తీసుకెళ్తాం.
కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మేడిగడ్డకి వెళ్తాం. లెటస్ గో టు మేడిగడ్డ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు బాగా ఎక్కడ నీళ్లు లేనప్పుడు మనం మేడిగడ్డ పాయింట్ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు మేడిగడ్డ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. మేడిగడ్డ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు 16 టీఎంసీలు, బట్ గేట్లు తెరుచున్నాయి కాబట్టి కొంచెం మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేసుకుంటే మీరు చూస్తే లాస్ట్ లైన్ మేడిగడ్డలో మీరు కొంచెం కొద్దిగా జూమ్ చేయ బాబు. మన మేడిగడ్డలో చూస్తే లాస్ట్ లైన్ హైయెస్ట్ అవుట్ ఫ్లో 28,67,000 కనబడుతుంది చూడండి మేడిగడ్డ పాయింట్ లో. అజయ్ కొంచెం జూమ్ చేయండి. సో 28 లక్షలు 2022లో వచ్చింది. 2022లో డేట్ కూడా ఉంది, 15th July 2022. 28 లక్షల బాబు నువ్వు జూమ్ చేయలేకపోతున్నావు. 28,67,650 క్యూసెక్లు 15th July 2022 వచ్చింది ఫ్లడ్. సో ఈ ఫ్లడ్ మీకు 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మీకు భద్రాచలం కొట్టుకుపోలేదు, 42 గ్రామాలకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మనం అన్నారంలో సుందిళ్లలో నింపే నీళ్ళు ఎంత? అన్నారం బ్యారేజీలో 5 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీలో 3 టీఎంసీలు, రెండు కలిపితే 8 టీఎంసీలు. ఫర్ గాడ్ సేక్ జరగదు. ఒకేసారి 2 బ్యారేజీలు పోతే 8 టీఎంసీల నీళ్లు బయటకు పోతాయి. 8 ఇంటూ 11,000 క్యూసెక్కులు అంటే 88,000 క్యూసెక్కులు. 88,000 క్యూసెక్కులు పోతే భద్రాచలంకి ఏమి ఇబ్బంది వస్తుందండి? 28,67,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే భద్రాచలంకు 42 గ్రామాలకు ఇబ్బంది కానప్పుడు ఈ 88,000 క్యూసెక్కులతో భద్రాచలంకు గానీ 42 గ్రామాలకు ఇబ్బంది ఉందా? లేదు. ఇది కేవలం బ్యారేజీలు కొట్టుకుపోతే అన్నారం సుందిల్లో దాని ఖర్చు, అన్నారం సుందిల్లో అది సెకండరీ. ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? భద్రాచలం కొట్టుకుపోతుంది, 42 గ్రామాలు కొట్టుకుపోతాయా? 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు పోంది, 88,000 క్యూసెక్లకు పోతుందా? పోదు. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి తొండి వాదన, నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక చేస్తున్న వాదన నంబర్ 1. ఇక నంబర్ 2, నౌ ఇప్పుడు చూస్తే ఈ నిమిషానికి ఎంత ఫ్లడ్ పోతుంది? సాయంత్రం ఈ రోజు 7 గంటలకు 16,620 క్యూసెక్కులు. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ 16,620 క్యూసెక్కులు ఇప్పుడు కూడా గోదావరిలో ఫ్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మొన్న 1,00,000 ఉండే సార్, 1,20,000, 1,30,000 కూడా పోయింది. ఈ సంవత్సరం 1,40,000 కూడా పోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ డెఫినెట్ గా ఛత్తీస్గఢ్ లో, మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు ఆగస్టు తర్వాత మళ్ళీ కూడా ఫ్లడ్ వస్తుంది. ఇప్పటికైనా నీళ్ళు ఎత్తచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి మనకు చాలా క్రక్స్. ఎల్లంపల్లి నుంచి 5 టీఎంసీల నీళ్లు ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి మనం నీళ్లు ఇవ్వాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు 5 టీఎంసీలు ఇవ్వాలి. హైదరాబాద్ మంచినీళ్లకు పరిశ్రమలకు 10 టీఎంసీలు ఇవ్వాలి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు ఎల్లంపల్లి నుంచి మంచినీళ్లు ఇవ్వాలి. వీటికి దేనికి నీళ్లు లేవు. ఈ రోజు ఎల్లంపల్లిలో ఎంత ఉందంటే ఫ్లడ్ మీరు చూస్తే వాటర్ అవైలబిలిటీ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ 2-3 టీఎంసీలు పోతే 4 టీఎంసీలు ఉంది. ఈ 4 టీఎంసీలు కరెక్ట్ గా ఇదే కరువు పరిస్థితి ఉంటే నెల రోజుల్లో అయిపోతాయి, 1-2 నెలల్లో అయిపోతాయి. ఆ తర్వాత హైదరాబాద్ మంచినీళ్ళు ఏం కావాలి? ఎన్టీపీసీ సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏం కావాలి? పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లా మంచినీళ్ళు ఏం కావాలి? సో అందువల్ల రిస్క్ తీసుకోవచ్చు. మొన్న మీరు పీజీ శాస్త్రి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను జీటీవీలో. ఆయన ఒక మంచి మాట చెప్పారు. విమాన ప్రమాదం జరుగుతుందని విమానం ఎక్కకుండా ఉంటామా? రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటామా అని కూడా అన్నారు. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఎల్ నీనో. ఇన్ఫాక్ట్ అన్నారం సుందిల్లా ఇబ్బంది రాలే. ఎన్డీఎస్ఏ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఎన్డీఎస్ఏ అదేమి కంపల్సరీ కాదు, అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది, రికమెండరీ బాడీ. అది ఏమన్నది ఇక్కడ మన మేడిగడ్డలో ఇబ్బంది వచ్చింది కనుక అన్నారం సుందిలో కూడా చెకప్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, మీరు రూట్అవుట్ చేసుకోండి అని చెప్పింది. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తి అన్నారం సుందిల్ల గేట్లు మోసుకొని మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ నిన్న మీరు చెప్పినటువంటి శాస్త్రి గారు చెప్పారు, అనేక మంది నిపుణులు చెప్పారు. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రస్తుత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కు ఒక లెటర్ రాసింది. ఏమని? మనం చిన్న రబ్బర్ డ్యామ్ గాని కాపర్ డ్యామ్ వేసుకుందాం ప్యాకేజ్ 7 కు. లీన్ ఫ్లోస్ లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఎత్తుదాము, 8.5 కోట్లు ఖర్చు అవుద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది తెలంగాణ నీటిపారుదల శాఖ. ఆ నివేదిక బయట పెట్టండి. తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది